ఓకే, జై తెలంగాణ, జై తెలంగాణ. సిరిసిల్ల పట్టణంలో గత 2 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన, పానీపూరి తిని చాలామంది చిన్నారులు ఒకటేసారి అస్వస్థతకు గురైనారు. మరి వారందరూ కూడా సిరిసిల్ల ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నారు. మరి స్థానిక ఎమ్మెల్యే గారు ఇవాళ వచ్చేళ్ళారు, ప్రభుత్వ ప్రతినిధి కూడా ఈరోజే వచ్చేళ్ళినారు. కానీ ఎవరు కూడా ఆ కుటుంబాలకు కానీ లేకపోతే ఫ్యూచర్లో సిరిసిల్లలో దొరికేటటువంటి ఫుడ్ సేఫ్టీ మీద కానీ ఏం మాట్లాడట్లేదు. మేము ఈ పాయింట్ దాదాపుగా 4-5 నెలల నుంచి చెప్తా వస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి సంవత్సరం మొత్తంలో కూడా ఒక్కటి కూడా కల్తీ ఆహారం మీద కేసులు బుక్ అయితే లేదు. ఎంత సిరిసిల్ల కదా, రాష్ట్ర వ్యాప్తంగా చెప్తా ఉన్నా నేను, ఎక్కడా కూడా కల్తీ ఆహారం మీద కేసెస్ బుక్ అవ్వడం లేదు. అట్లా బుక్ కాకుండా ఉన్నట్టయితే విచ్చలవిడిగా పెద్ద పెద్ద రెస్టారెంట్ల దగ్గర నుంచి మొదలు పెడితే చిన్న చిన్న జాయింట్స్ వరకు కూడా మరి ఏమాత్రం కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేకుండా వ్యవహారం జరుగుతుంది. కాబట్టి అశ్రద్ధను వీడాలి. ఆది శ్రీనివాస్ గారు వచ్చి వెళ్ళారని విన్నాను నేను. వారు ఏమాత్రం ప్రజలకు భరోసా ఇవ్వకుండా మరి కల్తీ ఆహారం మీద స్ట్రిక్ట్ చర్యలు తీసుకోకుండా వెళ్ళిపోవడం అన్నది అన్యాయం. ఖచ్చితంగా కుటుంబాలకు సంబంధించి ఆర్థికంగా కూడా ఎంతో కొంత వెసులుబాటు కల్పించాలి. అందరూ కూడా మరి పాత డబుల్ బెడ్రూమ్ హౌసెస్లో, పేద డబుల్ బెడ్రూమ్ హౌసెస్లో ఉండేటటువంటి ప్రజలే కాబట్టి వాళ్ళకు లాస్ ఆఫ్ పే కింద 3-4 డేస్కైనా సరే మినిమం కాంపన్సేషన్ అయినా ఇవ్వాలి. 1, 2 ఫుడ్ సేఫ్టీ మీద దృష్టి పెట్టాలి. పెద్ద రెస్టారెంట్స్ అయినా చిన్న బండీలైనా మినిమం సేఫ్టీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి, హైజీన్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. దానికోసం అందరం కూడా కృషి చేస్తాం. టీఆర్ఎస్ తరఫున, తెలంగాణ రక్షణ సేన తరఫున ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ ఇష్యూస్ మీద ఫ్యూచర్లో కూడా మేమందరం దృష్టి పెడతాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.